పల్నాడు జిల్లా దుర్గి మండలం మించాలపాడులో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు విగ్రహం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 1922 ఫిబ్రవరి 22న బ్రిటిష్ వాళ్ల తూటాలకు ఎదురొడ్డి నిలిచిన పుల్లరి సుంకపు వ్యతిరేక ఉద్యమ నాయకుడిని సదా స్మరించుకోవటానికి ఆ ప్రదేశం వేదిక కాబోతున్నది. ఈ రోజు ఆయన అమరత్వానికి 103 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. బ్రిటిష్ వాళ్లు విధించిన పుల్లరి సుంకాన్ని వ్యతిరేకిస్తూ ఆ శాసనాన్ని ధిక్కరించిన కన్నెగంటి హనుమంతు తెలుగు నేల గర్వించే స్వాతంత్ర సమర యోధుడు. అల్లూరి సీతారామరాజు కంటే ముందే తెల్లవాళ్లను ధిక్కరించి స్వాతంత్ర పోరాటానికి ఊపిరిలూది యువతరంలో స్ఫూర్తి నింపిన నాయకుడైన అలాంటి కన్నెగంటి విగ్రహాన్ని గుంటూరులో ఏర్పాటు చేయటంలో చొరవ తీసుకున్న మాజీ మంత్రి కన్నెగంటి విగ్రహ కమిటీ చైర్మన్ కన్నా లక్ష్మీనారాయణ కన్నెగంటికి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధులు, పుల్లరి ఉద్యమ నాయకుడు, పల్నాడు సింహం. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి నాయకుడు. లూథర్ఫర్డ్ని ఎప్పుడైతే కన్నెగంటి హనుమంతుని షూట్ చేశారో, ఈయన్ని షూట్ చేసిన తర్వాతనే అక్కడ ఆయన్ని విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ అల్లూరి సీతారామరాజు గారిని కంట్రోల్ చేయమని. అంత పెద్ద నాయకుడు కన్నెగంటి హనుమంతు గారు. మరి వారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇదే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా వ్యవస్థాపక సభ్యుడు చందు శ్రీనివాస్ పల్నాడు జిల్లా దుర్గి మండలం మించాలపాడులో కన్నెగంటి సమాధి దగ్గరే విగ్రహం స్థాపించబోతున్నారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు, మార్చిలో విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు వాషింగ్టన్ డీసీ నుంచి వెల్లడించారు. ఆ తర్వాత ఇండియా వెళ్ళినప్పుడు ఆయన తీసుకొని దుర్గి మండలం మించాలపాడు వెళ్ళి కన్నెగంటి హనుమంతు విగ్రహాన్ని మన సమాధిని సందర్శించి దాని మీద ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయించి దాన్ని ఒక పర్యాటక కేంద్రం లాగా తీర్చిదిద్దే విధంగా మనం సహాయం చేద్దామని నా సొంత నిధులతో 2 లక్షల రూపాయల నిధులతో ఇమీడియట్గా విగ్రహాన్ని తయారు చేయించడం జరిగింది. యాక్చువల్గా ఈ రోజున, అంటే ఆయన వర్ధంతి ఈ రోజున ఆ విగ్రహ ప్రతిష్టాపన చేయాలని అనుకున్నాము. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వలన దాన్ని చేయలేక మేము మార్చికి ఈ ప్రోగ్రామ్ని మూవ్ చేశాం. ఇది నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి, నా వంతుగా నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పని. కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు గుజ్జనగుండ్లలో కన్నెగంటి 103వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి, డిఎస్పీ రత్నస్వామి, తిరుమలశెట్టి శ్రీనివాస్, అంకమరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కన్నెగంటి హనుమంతు ఉద్యమ నాయకుడు, పల్నాటి పుల్లరి ఉద్యమ నేత, వీరుడు వర్ధంతి కార్యక్రమం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు ఈ హై స్కూల్లో మన పిల్లలందరి సమక్షంలో ఆయన స్ఫూర్తిని ఈ విద్యార్థుల్లో నింపే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళతో పాటు ఈ ఉత్సవాన్ని ఇక్కడ సంబరంగా చేసుకోవడం జరుగుతుంది. ముందుగా కన్నెగంటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులలో స్ఫూర్తి నింపే 2 ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించినట్టు నిర్వాహకులు చెప్పారు.